My name is Shrishmasri. I am studying in 9th class. ఈ రోజు మనం క్రిస్మస్ జరుపుకుంటున్నాం కదా. అసలు క్రిస్మస్ కి మెయిన్ యేసు ప్రభు వారి వల్ల కారణం ఆయన తల్లిదండ్రుల పేరు తెలుసుకోకపోతే ఎలాగేమో యోసేపు, తల్లి పేరేమో మరియ గారు. యోసేపు గారు వడ్రంగి పని చేసుకునేవారు. అందుకని చెప్పి యేసు ప్రభు వారిని కొన్ని సమయాల్లో వడ్రంగి వారి కొడుకు అని పిలిచిన చోట్ల కూడా ఉన్నాయి. మరియ గారేమో చాలా పరిశుద్ధమైన వ్యక్తి. అందుకని ఒకసారి గాబ్రియేల్ దూత మరియ గారి దగ్గరికి వచ్చి నీవు దేవుడి పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించి ఉన్నావని మరియ గారితో కొన్ని సమయాల్లో చెప్పింది గాబ్రియేల్ వచ్చి. ఇలా కొన్ని చోట్ల బైబిల్లో దూత వచ్చి ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ కనిపిస్తుంది. బైబిల్లో చాలా దూతలు ఉన్నాయి, 6 దూతలు ఉన్నాయి. గాబ్రియేల్ దూత, మిఖాయేలు దూత, ఇంకా చాలా దూతలు. ముందు మన క్రిస్మస్ గురించి తెలుసుకోవాలి కాబట్టి యోసేపు గారి గురించి తెలుసుకుందాం. యోసేపు గారు చాలా ఓర్పు కలిగిన వ్యక్తి. యోసేపు గాబ్రియేల్ దూత వచ్చి చెప్పే వరకు కూడా యోసేపు గారికి మరియ గర్భం ధరించినది తెలియదు. అది తెలిసినా కూడా తనకు ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోయినా కూడా యోసేపు గారు ఎంతో ఓర్పుతో రహస్యంగా మరియ గారిని విడిచిపెట్టడానికి అనుకున్నారు. కానీ చాలా ఓర్పుతో యోసేపు గారు మరియ గారిని విడిచిపెట్టకుండా మరియ గారితో సహవాసం చేశారు. తండ్రి దేవుడు ఎట్టి రీతిగా అయితే యోసేపు గారితో చెప్పారో అట్టి రీతిగా యోసేపు గారు ఆయన చెప్పిన బాటలో నడిచారు. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ సో మచ్.
క్రిస్మస్ లో కూడా అందరూ క్రిస్మస్ ట్రీ, క్రిస్మస్ ఫ్లవర్, పసుపుల పాక, అలాగే క్యాండిల్స్ వెలిగిస్తాం. అది అసలు ఎందుకు పెట్టుకుంటాం, దాని అర్థం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. హాయ్ చిల్డ్రన్స్, నేనే మీ స్టార్ని. క్రిస్మస్ వస్తుందంటే ప్రతి ఒక్కరు ఇంటికి స్టార్ పెట్టుకుంటారు కదా. పెట్టుకోవాల్సిందని పెట్టుకోకూడదని చెప్పట్లేదు, మన స్కూల్లో కూడా స్టార్ ఉంది. కానీ దాని వెనకాల ఉన్న అర్థం మనకి తెలియాలి కదా. ఒకసారి ఆలోచించే వారిగా ఉంటే సృష్టి మొదటి నుంచి ప్రభువారు పుట్టే వరకు కూడా కొన్ని కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. కానీ ప్రభువారు పుట్టినప్పుడే ఒక పెద్ద నక్షత్రం అనేది పుట్టింది. అదొక అద్భుతం. అయితే జ్ఞానులకి ఆ నక్షత్రం దారి చూపించింది. వాళ్ళు వచ్చే దారిలో ఎన్ని ఆటంకాలు ఉన్నా కానీ వాళ్ళు చివరికి ప్రభువారిని చూడగలిగారు. మనం కూడా ఎన్ని ఆటంకాలు వచ్చినా చివరికి పరలోక రాజ్యం చేరువారిగా ఉండడానికి ప్రయత్నిస్తాం. స్టార్ ఎట్టి రీతిగా అయితే వెలిగి మనకి ప్రకాశిస్తుందో మనం కూడా చదువులో అట్టి రీతిగా వెలగాలని స్టార్ మనకి తెలియజేస్తుంది. థ్యాంక్ యూ. హాయ్ చిల్డ్రన్స్, నేనే మీ క్యాండిల్. క్యాండిల్ క్రిస్మస్ లో ఎటు రీతిగా అయితే కరిగిపోతుందో ప్రభువారు కూడా మన కోసం సిలువలో రక్తాన్ని చిందిస్తారు. సో క్యాండిల్ ని వెలిగించినప్పుడల్లా మనకు ప్రభువారు గుర్తుకొస్తారు. నేను మీ పశువుల పాక చూసిన ప్రతిసారి మన లోకరక్షకుడు ఎంత దీన పరిస్థితుల్లో పుట్టాడో మనకు గుర్తొస్తుంది. ఎక్కడ పుట్టాం, ఎంత సంపాదించాం అనేది కాదు, ఎంత అలా బతకాము అనేది సమాజానికి మనకు గుర్తుండిపోయేలా చేస్తుంది. ఎంతమందిని వదులుకుంటే అంతమందిని సంపాదించుకోవచ్చు అని మీ పశువుల పాక చెప్తుంది. హాయ్ చిల్డ్రన్స్, ఇది క్రిస్మస్ ట్రీ. ముందు ఇది ఎలా వచ్చిందో తెలుసుకుందాం, దీని చరిత్ర ఏమిటో తెలుసుకుందాం. రోమియోల సామ్రాజ్యంలో అంటే మన పూర్వీకుల సామ్రాజ్యంలో ఈ చెట్లు అనేవి ఉండేవి. కాలక్రమంలో జపాన్, ఆస్ట్రేలియా వాళ్ళు దీన్ని అలంకరించేవారు. ఇది శీతాకాలంలో శీతాకాలంలో అలంకరించేవారు. మన క్రిస్మస్ పండుగ కూడా శీతాకాలంలో వస్తుంది కనుక ఈ చెట్టుకి క్రిస్మస్ ట్రీ అని పేరు ఇచ్చారు. విన్నారు కదా చిల్డ్రన్స్. సో మీరు ఈ టాపిక్ ని అసలు మర్చిపోకుండా గుర్తించుకుంటారని ఆశిస్తూ ధన్యవాదాలు. బీరువాలో చీరలు చూసుకుంటున్నాను. చీర చాలా బాగుందండి. నా చీర ఇదేం బాగుందిలేండి. మంచి చీరలు కట్టుకుంటే ఈ జనం నిలబడతారా? ఉన్నది కదా, ఈ నగలు తీసుకున్నాను, అదే గుండాపడి అన్నారు. డబ్బులు ఊరికే రావన్నారు కదండి, అతని దగ్గర తీసుకున్నాను. నగల మిలమిలా మెరిసిపోతున్నాయండి. నేను వడ్డానం కూడా ఆర్డర్ ఇచ్చానండి. వడ్డానమా? మాకంత స్తోమత లేదులేండి. చీర కొనుక్కుంటే వడ్డానం ఫ్రీగా ఇస్తారులేండి. వస్తుంది కదా,
చేయించుకుందాం అనుకుంటున్నాను. నేను కూడా చీరలు కొనుక్కోవాలండి. ముందు మీరు మంచి చీరలు కొనుక్కోండి. ముందు మీరు కనుక్కోండి. ఏం చేస్తున్నారండి? ఏముందులేండి, చీరల గురించి నగల గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ సంవత్సరం రేట్లేమో ఆకాశానికి, చీరల డిజైన్లేమో అన్ని పాతవే. అందుకే టీవీలో సీరియల్స్ చూస్తే మంచి మంచి డిజైన్లు, మంచి మంచి చీరలు ఉంటాయి. నేను రోజు చర్చ్ కి వెళ్లకుండా సీరియల్స్ చూస్తాను. వాక్యం వచ్చే టైంలో సీరియల్స్ చూస్తాను. వాక్యం ఉందండి, ఈ రోజు కాకపోతే రేపన్నా చూసుకోవచ్చు. వందనాలండి. ఏం చేస్తున్నారు? ఏముందులేండి, చీరల గురించి నగల గురించి సీరియల్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. మీరేంటండి మీ ఇల్లు లాగా తలతలా మెరిసిపోతున్నారు? అదేం లేదండి, క్రిస్మస్ వస్తుంది కదా, అందుకని ఇల్లు దులుపుకోవడం, గిన్నెలు తోముకోవడం చేసుకుంటున్నానండి. ఏం చేస్తున్నారు? ఏంటి విశేషాలు? ఏముందండి, చీరల గురించి, సీరియల్స్ గురించి. క్రిస్మస్ వస్తుందని మా పాస్టర్ గారికి, పాస్టమ్మకి ఏం వంటలు చేద్దామా అని ఆలోచిస్తున్నానండి. ఇల్లు శుభ్రం చేసుకోవడమే కాదు, మన హృదయాన్ని కూడా శుభ్రపరచుకోవాలి. క్రిస్మస్ అంటే యేసుని స్మరించడం, క్రిస్మస్ అంటే యేసుని ఆరాధించడం, క్రిస్మస్ అంటే యేసుని చూపించడం. క్రిస్మస్ అనేది మనం యేసుని ఆరాధించడానికి వచ్చే పండుగ. మన పాత జీవితాన్ని యేసు రక్తంలో కలిపి మన కొత్త జీవితాన్ని మొదలు పెట్టడం. 10 కాసుల బంగారం వేసుకోవడం కాదు, ఆ యేసు ప్రభుల వారు మన కోసం ముల్లపు కిరీటాన్ని ధరించారు. సీరియల్స్ చూడడమే కాదు సిస్టర్, సీరియల్స్ వచ్చే సమయంలో వాక్యం చూసి అందులో ఉన్న ఆనందాన్ని తెలుసుకో. బాగా చెప్పావక్క. ఈసారి నుంచి నేను చీరల మాయలో పడిపోయి యేసుని ఆరాధించడం మర్చిపోయాను. ఈసారి నుంచి ఖచ్చితంగా యేసుని ఆరాధిస్తాను. క్రీస్తు గురించి ఆలోచించడం మర్చిపోయాను. నా నుంచి నేను కూడా ఆరాధనకి వస్తాను. నేను కూడా ఎప్పుడు చూసినా సీరియల్స్ సీరియల్స్ అంటున్నాను. నేను కూడా నీ సందడికి వస్తాను అక్క. అవునక్క, నేను కూడా క్రిస్మస్ వస్తే మా పాస్టర్ గారికి ఏమేమి వంటలు చేద్దామా అని ఆలోచిస్తాను. కానీ ఈసారి నుంచి నలుగురు మనసు మార్చి ఈ సన్నిధికి వస్తామక్క. చాలా మంచి పని. అయితే ఈసారి నుంచి మనం అందరం కలిసి యేసువారి సన్నిధికి వెళ్దాం. సరే అక్క. Facebook open. యేసు పుట్టెను మనకెంతో ఆనందం, రాజు పుట్టెను మనకెంతో సంతోషం. We wish you happy, happy Christmas. We wish you merry, merry Christmas. We wish you happy, happy Christmas. We wish you merry, merry Christmas.
పిలిచిరి ఆ గొర్రెల కాపరులు దూత వార్తను దించిరి బంగారు సామ్రాణి బోరమును తెచ్చిరి నాట్యము చేయుచు పరవశించి పాడిరి తీర్చలేను సమస్తమునికిచ్చిన నీ త్యాగం మరువలేను రాజా 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 రాజాది రాజువు నీవు దేవా 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 దేవాది దేవుడవు రాజా 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 రాజాది రాజువు నీవు దేవా 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 దేవాది దేవుడవు నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను సమస్తము నీకిచ్చిన నీ త్యాగం మరువలేను అద్వితీయ దేవుడా ఆది అంతములైనవాడా అద్వితీయ దేవుడా ఆది అంతములైనవాడా అంగళార్పణు నాట్యముగా మార్చివేసిన మా ప్రభు అంగళార్పణు నాట్యముగా మార్చివేసిన మా ప్రభు రాజా 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 రాజాది రాజువు నీవు దేవా 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 దేవాది దేవుడవు నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను సమస్తము నీకిచ్చిన నీ త్యాగం మరువలేను జీవమైన దేవుడా జీవమిచ్చిన నాదుడా జీవమైన దేవుడా జీవమిచ్చిన నాదుడా జీవజలముల బుగ్గయద్దకు నన్ను నడపిన కాపరి జీవజలముల బుగ్గయద్దకు నన్ను నడపిన కాపరి రాజా 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 రాజాది రాజువు నీవు దేవా 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 దేవాది దేవుడవు రాజా 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 రాజాది రాజువు నీవు దేవా 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 దేవాది దేవుడవు మా నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను సమస్తము నీకిచ్చిన నీ త్యాగం మరువలేను మార్పులేని దేవుడా మాకు సరిపోయినవాడా మార్పులేని దేవుడా మాకు సరిపోయినవాడా మాటతోనే సృష్టినంత కలుగజేసిన పూజుడా మాటతోనే సృష్టినంత కలుగజేసిన పూజుడా రాజా 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 రాజాది రాజువు నీవు దేవా 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 దేవాది దేవుడవు రాజా 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 రాజాది రాజువు నీవు దేవా 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 దేవాది దేవుడవు నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను సమస్తము నీకిచ్చిన నీ త్యాగం మరువలేను నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను సమస్తము నీకిచ్చిన నీ త్యాగం మరువలేను